ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా సామ్ వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ సండే. ఈ రోజు అయితే మేము అందరం ఇంట్లోనే ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 7 గంటలకు మా ఊర్లో చలి ఎట్లుందంటే బీభత్సం యుద్ధం జరుగుతుంది అన్నట్టు చలి అయితే ఘోరంగా పెడుతుంది. ఇప్పుడు వాకింగ్ చేసి డైరెక్ట్ వచ్చేసిన, షూ ఇప్పలేదు. పాప గుడ్ మార్నింగ్. హైరా ఆడు పొద్దు కక్కిడావు ఎందుకు గుడ్ మార్నింగ్. కూడా కక్కిండు. అమ్మో అయ్యో. మేము పోతున్నాం, బయటకు పోతున్నాం. సరేనా? అయితే మేము ఏడు పోతున్నాం అంటే కళ్ళు పోతున్నాం పొద్దు గల. ఇక జ్యోతి వాళ్ళు కూడా వచ్చారు. జ్యోతి లేవాలి, ఇంకా ఈ చలికి లేవదు కదా. చలి అంటే చాలా ఇష్టం, చాలా భయం జ్యోతికి. ఈ చలి అన్న, చల్ల నీళ్ళు అన్న, ఇవన్నీ చాలా భయం అన్నట్టు జ్యోతికి. అవన్నిటికి చాలా దూరంగా ఉంటుంది మా చెల్లె. ఇక గిరిగిట్లా కూడా వస్తారు, ఇంకా మా చిన్నబాబు ఇట్లా అందరు వస్తారు. అందరి కోసం అని చెప్పేసి కళ్ళు తీసుకుంటున్నాం. ఇప్పుడైతే కళ్ళు కాడికి పోతున్నాం పొద్దుగల. ఆయన ఫోన్ చేసి చాలాసేపు అవుతుంది, పోతున్నాం. ఇప్పుడు ఇలా సండే కాబట్టి దొరకదు అన్నట్టు. ఎట్లా అంటే ఇక చాలా జనాలు వస్తారు. ఇప్పుడు పోయి చూపిస్తాడు పోయేసరికి. అంటే ఇంత పొద్దున రాకపోవచ్చు, మెల్లగా 7-8 గంటల వరకు మస్తు మంది వస్తారు. ఇక దొరకాలంటే కొంచెం తొందరగా పోవాలి. గుడ్ మార్నింగ్. చలి బాగా పెడుతుంది కదా, మనిషి ఇంకా అట్లనే ఉంది. ధిమ్ ధిమ్ ధిమ్మారే ధిమ్ ధిమ్ ధిమ్మారే ధిమ్మ తిరిగిపోయేదరువే మరోరే. పొద్దు పని చేస్తుంటే మస్తు అనిపిస్తానా. ఇవేదో వచ్చావు పత్తి పెట్టుకుని నాకు చల్లగా సమ్మన గుర్తు. సమ్మ చెప్తుంది రే చల్ల వస్తుంది లోపల పోరాడు. అందుకనే ఇప్పుడు పత్తి పెట్టుకుని పెంచేస్తుంది తగ్గిపోయింది. 5:30కి వస్తుంటావు కదా. పెడుతుంది, చాలా చలి పెడుతుంది. అన్న కవర్లలో కడుతున్నావా? ఏమో వాళ్ళే ఇక్కడికి వస్తారంట. ఇక్కడ కూర్చున్నాం. అది ఒక అర్ధగంట పడుతుంది వాళ్ళు వచ్చారని. అవసరం ఆ రొట్టెలు ఉండనియా? ఓకే. అలా సో మన వాళ్ళు ఇంటికాడ ఒక కళ్ళు కావాలని చెప్పేసి ఒక లొట్ట అయితే నేను తీసుకొచ్చిన. ఆయననే ఎవరో పొద్దు చదువుతున్నావు. చలి వాడుతలే నాన్న బయట, మస్తు చలి పెడుతుంది అలా. పా లోపల పాప అయినా లేచిరా. పాప అన్నా ఇగో ఫర్ యూ. మీదే నానబెట్టాం బావాళ్ళకు. ఇక మనకు ఇంటికాడ చదువుతా అని చెప్పేసి ఒక లొట్ట తీసుకొచ్చినాం. నీ జుట్టు అని చెప్పి ఇట్లా అయిపోయింది. చూడ రాత్రి మంచిగా ఉండే నిన్న మీరు వేసుకున్నప్పుడు. మొత్తం ఇట్లా పొరలు లేచిపోయింది. అది చిన్న ఉంటుంది అది కరెక్ట్గా క్లిప్లకు సెట్ కావాలి కదా. పెద్ద అయినాక మంచిగా వస్తుంది గట్టి ఒత్తి. కానీ నూనె పెట్టుకొని చేయాలి మరి అలాంటి పనులు. నూనె పెట్టుకుంటే జిడ్డు అంటే మంచిగా రాదా? కానీ మరి ఆరిపోయినాక వేస్తే అట్లా ఊడిపోతుంది జుట్టు, అంత కరెక్ట్ ఉండదు. ఎందుకు అంటే నా చిన్న జుట్టు అందుకే ఇట్లా ఉంది. బాదం తీసిరా? తీసిన ఎన్ని 5 నాకు 4 5 వచ్చినాయి. 5 నాకే. 4 అందరికి. ఎందుకు 4 వేస్తాం ఫిక్సా? పాలు పెట్టిరా చాయ్? పాలు పెట్టిన డాడీ నీ కూడా అలా ఎవరికి ఏలే. ఎందుకు మొగాలు అడగలే ఇంకా? ఏం చేసిరా పొద్దు నుంచి ఏం చేసాం? మరి నేను కడుక్కున్నా, గోళీలు వేసుకున్నా. ఇంకోట గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచిన జ్యోతి? 7కి. పడుకోకుండా చలి పెడుతుంది బయట. లేపిండి ఇడే. అరే పొద్దు లేచింది కిరాజు. లేకపోతే అనుకుంటుంది ఏమో అనుకుంటాము. ఏమని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము, కొంచెం లేట్గా లేవాలి అనుకుంటాము. కానీ తొందరగా లేస్తాం అంతే. అది అలవాటైన పానం. నేను ఫస్ట్ టైం ఇలా 6:20కి లేచిన. అంటే ఎట్లా అట్లా అలవాటు కాదు, ఏదో అనుకుంటా. మరి అమ్మోళ్ళ ఇంటికి పోతున్నాము, ఇక లేవద్దు అట్లా ఫిక్స్ అయ్యి వస్తానా. ఇక్కడికి వచ్చే వరకు మా తొందర లేస్తాయి. ఇక అది అలవాటు అనమాట. అట్లా అనుకుంటాం చూడు, అదే మన ఊహ అంతే. కానీ రెగ్యులర్ చేయాల్సిన పని రెగ్యులర్ చేస్తూనే ఉంటాం, లేచి టైంకి లేస్తూనే ఉంటాం. కానీ లేచి మళ్ళీ అనుకున్నాను అనుకో ఎక్కువ మరిగా. నేను నాకు అదే ఇప్పుడు రెగ్యులర్ నేను 4:30కి లేస్తా కదా. మళ్ళీ లేచి పండుకున్నా అనుకో ఇక 8-9 అయినా లేవు. ఎక్కిలు వచ్చినాయి. ఆవులింపులు చదివాయి. ఆవులింపులు అవి. సో వద్దే టిఫిన్ ఏంది రోజు? వడనా? ఎందుకట్లా మరి? దాని పిండి ఆల్రెడీ వేసి పెట్టుకురా. చట్నీ అది చట్నీ నాకు మొన్న వేసిరాడు. చల్ల ఇట్లా వచ్చిన రోజు
ఏం చట్నీ అది? కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ కావాలి నాకు, మస్తు అనిపిస్తుంది ఆ టేస్ట్ అయితే. ఇంకోటి ఉందో లేదా? అబ్బా కొబ్బరికాయ లేవా? లేకపోతే ఒకటి తీసుకురా. కానీ కొబ్బరి చట్నీ బెస్ట్. ఒకటి తీసుకురా చేసి. మొన్న 4 తెచ్చింది కొబ్బరికాయలు అత్తమ్మ ఇచ్చిన. అరే అదైతే బాగుంటుండే. సరే కానీ నన్ను ఏంటిది అది? బూస్టా? ఎవరు వేసిచ్చిర్రా నీకు బూస్ట్? తింటావా తాగుతావా? అది తింటావా? తాగేది కాదా అది? బూస్ట్ తాగుతారా? తినరు. నువ్వు తింటున్నావు తాగుతున్నావు ఇప్పుడు. చాయ్లో మురుకులు వేసుకొని తింటే మీకు అదే బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇక మీరు టిఫిన్ ఎప్పుడు చేస్తారు? వద్దే పూరీలైనా మురుకులైనా అది ఒక టిఫిన్ లాంటిది. అది తింటే మీకు ఆకలి కూడా కాదు మళ్ళా. అవన్నీ వెజ్ జ్యోతి టిఫిన్ చేసే వరకు ఆకలి కావద్దనే చాయ్లే వేసారు. ఇల్లంతా తిరుగుతున్నావు మంచిగా. నువ్వే ఇంకేమన్నా తెలిసేవి లేవు. ఒకటే బంత. ఒకటే బంతనా? బెడ్షీట్ లేకపోయినా అది వద్దంటున్నావుగా నువ్వు. ఏ బెడ్షీట్? కప్పుకునేది కాదు. అదే తెచ్చినావా? అవే 2 ఉన్నాయి అల్లనే. మెత్తగా తెచ్చినావా? వీళ్ళకి గాలి గిట్టిన తొక్కి 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 జాడిసినా అనుకో ఉన్న పసరంతా పోతుంది దీనికి. అందుకే కొంచెం సర్పేసి పెట్టినా. నీళ్ళు వస్తున్నట్టున్నాయిగా? వస్తున్నాయి, నల్ల వస్తున్నాయి అని చెప్పి జాడి. ఇప్పుడే బాసం తింటామని ఉంటే ఇప్పుడే చేసేసుకో తొందరగా. వాటర్ ఉన్నప్పుడు పని తొందరగా అవుతుంది. నువ్వు అంటావా? నువ్వే కాదు తోమేది. కానీ ఒక్కటి సరిపోతుందా మరి? సరిపోతుందా? దాంతో కొట్టాలి. ఇప్పుడు ఎవరు కొట్టాలి మళ్ళీ? నువ్వే కొడతా? అదే వాటర్ పక్కన పెట్టిన వాటర్ తాగుతా. ఇంకేం సరే ఎన్నో కొన్ని 4 నువ్వు తాగిద్దాం. కొబ్బరి తర్మా ఎట్లా చేస్తారు? కొబ్బరికాయ అది ఉందా? ఏదో తీసేది ఏదో ఉందంటగా కొబ్బరి తరిమేది. తీయనికి ఈజీ ఉంటుంది అప్పుడు, మీకు దంచుడు కూడా ఈజీ ఉంటుంది. కొబ్బరి మీరు ఎట్లా ఇస్తారా? దానికి మిషన్ ఉంటుంది కదా. అని కొడతావారా? కొట్టు. ఆమెకే శీర్ష దబ్బుడు దిప్పుడు దబ్బుడు దిప్పుడు కొడుతుంది. పడగలే చాలా రోజులు. కొబ్బరికాయ కొట్టద్దంటారు కదా, జస్ట్ ఇది ఓన్లీ చట్నీ కోసం మాత్రమే. ఉత్త బండ పెట్టి కొడుతున్నాం. సరిపోతుంది కదా కొబ్బరికాయ? గట్టి కొట్టు పలిపోతుంది అది. కొబ్బరికాయ రాదా? నేను తీయాలా మరి? ఇంకోటి తీసుకురా సరిపో అంటున్నా. కొబ్బరికాయ సరిపోదు ఇప్పుడు నిజంగా? అవుతుంది నిజంగానే. ఇవి వచ్చినాయనే సరిపోదా? మిక్సీ పడితే దగ్గరికి అవుతుంది కదా. ఇదేంది వడక? ఇవన్నీ ఇస్తారా ఇలా? మరి ఉల్లిగడ్డ ఎక్కువ ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్. అయితే కాదు ఇంకా మనకన్నా ఆమెకు సపరేట్ ప్లేన్ వేసినా సరే కానీ. అరే వడలా ఇలాంటి తలుగుతా ఉంటే మంచి అనిపిస్తుంది తింటుంటే. సరిపోతాయి అవి? ఏ మూలక పోతాయి అవి? ఇంకొన్ని ఉల్లిగడ్డలు ఇవేది పచ్చిమిర్చి తక్కువ. నాకు పచ్చిమిర్చి పడదు. ఉల్లిగడ్డ ఒకటి మంచిగా ఉంటుంది. ఇంకోటి మస్తు ఉన్నది. ఇట్లా టేస్ట్ ఉంటాయి. ఎప్పుడు వేయలేగా ఇట్లా నువ్వు కదా? ఇప్పుడు వేస్తున్నావు చాలా రోజులు అవుతుంది. చెట్లకి అవి ఇష్టం కాబట్టి సేమియా పాయసం ఒకటి, ఏదో ఇట్లా వడ అల్లం చట్నీ అంటే మస్తు
ఇష్టం చెట్లకి. అందుకే జ్వరం వచ్చినప్పుడు ఈ 2 పానీపూరి 2 చేసి పెడుతున్న జ్వరం కూడా పోతుంది. అంతేరా? సరే చేసి చెల్ల చేసుకోవాలని చెప్పేసి ఇక జ్యోతి కనబడతలే చిన్నమ్మలు ఇంటికి పోయి సరే రాని. ఇదే అల్లం చట్నీ మళ్ళీ చేస్తున్నావా? ఎందుకు అది సరిపోదానా? చెల్లెకి ఇష్టం అల్లం చట్నీ విత్ వాడ, అలా కొంచెం చట్నీ నంచుకొని తినాలని మస్తు ఇష్టం. కానీ అల్లం చట్నీ నాకైతే కొబ్బరి చట్నీ నచ్చింది మొన్న మీరు చేసినప్పుడు, మస్తు అనిపించింది. ఎక్కువ అంటే లూజ్ చట్నీ వేయలే, గట్టి చట్నీ వేయలే, మీడియం చేసిరు. అట్లుంటేనే మంచిగా దాంట్లో మీరు చేసిరు దోశలు పోసిరు. ఆ దోశలు పోసుకొని తింటే మస్తు అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే ఒక రోజు ఎందుకు అమ్మకు నైవేద్యం పెట్టింది చూడు, ఆ రోజు పూరీలు చేసిరు. ఆ రోజు ఎందుకో టమాటా కూర నైట్ సంథింగ్, ఆ రోజు టమాటా కూర ఉండేది. మీరు టమాటా కూరలో పూరీలు వేసుకొని తింటూ ఉంటుంది చూడు, నిజంగా మస్తు అనిపించింది నాకు. అది ఫస్ట్ టైం నాకు అట్లా తినడం. ఇప్పుడు ఎప్పుడు తిన్నా కానీ అట్లా తినాలి, మస్తు అనిపిస్తుంది. వేసినా ఉల్లిగడ్డ ఇంకెక్కువ ఇట్లా కనబడాలి. ఇట్లా కనబడితే మంచిగా పునుగులు వడ బజ్జో అంటారు చూడు, ఈవినింగ్ టైం స్నాక్స్ పెడతారు మిర్చిల బండి కాడ. పునుగులు కాకుండా ఇట్లా అప్పలాగా చేస్తారు చిన్నగా, శనగపప్పు వడ అట్లా అంటే మస్తు అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు మంచిగా అవుతున్నాయి. నువ్వేం చేస్తున్నావు శిరీష? బెల్లం దంచుదామని కూర్చున్నా. బెల్లం ఎందుకు? అదే అల్లం చట్నీ. అల్లం చట్నీలో బెల్లం వేస్తారా? నేను ఇప్పుడే చూస్తున్నా. వెళ్ళదా? అయినా అసలు కళ్ళు సూర్యుడు వెళ్ళక ముందుకే తాగాలి, అసలు ఇంకా లేట్ అవుతుంది. చలి పెట్టినప్పుడు తాగాలి. నేను చలికాలం కళ్ళు వచ్చేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు పొద్దుగా తాగితే మేము అక్కడ తాగకుండా డైరెక్ట్ ప్యాక్ చేసుకుని వచ్చినాం. వస్తలే నేను తీస్తా. సో అయినా అది డైరెక్ట్ పోసుకొని రాదు గ్లాసులలో. స్మెల్ వస్తుంది మంచిగా. జ్యోతిని పిలిచాండి. ఓకే జ్యోతి ఎటు పోయింది? అన్నట్లా ఫోన్ చేస్తా ఉన్నారు. నేను పిలిచిన పలకలేదు ఆమె. ఫోన్ తీసుకోవచ్చు, నేను ఫోన్ చేస్తా. అన్నట్లా ఫోన్ చేస్తారు, బాగా వాళ్ళు వచ్చిరట. నేను కలకాడకు పోయి చేస్తాను. మరి మీరు వడాలు చేసుకుని ఇప్పుడు ఏం చేస్తారు? టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేసేది మేము అప్పటిలోకి వచ్చేస్తాము. దాని తర్వాత మనం లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. సరేనా? ఇప్పుడు ఏం పని లేదు ఇంటికాడ కూడా. ఏం పని అని బాసందా? నాతో అంటున్నా. సరే నేను అడుగు వేసేస్తాం. మరి అన్న అడుగు వేసేస్తాం. నేను అడిగిపోతున్నా తెలుసా, బాయ్ కాడికి పోతున్నా. నువ్వు బాగా తోముతున్నావా? తోమన్నా. సరేనా? సరే బాయ్. వాగినే కూర్చోరా పోయి సూపర్ ఉంది. చెట్టు కింద కూర్చోతా. ఎండ పడాలి. ఎండ పడితేనే ఎక్కువ గుమ్మ అవుతుంది. కానీ మంచిగా ఉంది వ్యూ. సరిపోతా మరి. నేను ఇంటికాడ తాగాలి. ఇంకా పోసి వచ్చిన పప్పకి పప్పకి స్టార్ట్ చేసారు. ముంగాలే తెచ్చేది ఉండే. ఈ మిక్సర్ కంటే మేము ముంగాలు మస్తు ఉంటుంది. ఒక ముంగాలు గిట్ల వేసుకొని బెస్ట్. మంచిగా ప్రోటీన్ ఫుడ్ అది. బెస్ట్ బెస్ట్. ఇంకా 4 నిజంగా. కానీ అన్ని ఎట్లుంటాయి మరి? ఒక్కొక్క లొట్టు ఒకలా ఉంటుంది కదా. చెట్టు ఒక తిరుగు ఉంటుంది కాబట్టి చెట్టు డిఫరెంట్ ఉంటుంది. చెట్టు ఒక తిరుగు ఉంటుంది. నువ్వు కూడా పోసిరా నాకు.